మన దేశం పేరు ఇండియా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇండియా అంటే అసలు ఏంటి? ఇది ఒక పేరు మాత్రమేనా, లేక అది మన ఊపిరి, మన గుర్తింపు, మన బాధ్యతనా? ఇండియా అంటే స్లమ్ ఏరియాస్, అన్హైజీనిక్ స్ట్రీట్ ఫుడ్ అని అనుకుంటారు. కానీ కాదు, ఇండియా దానికంటే ఎంతో గొప్పది. ఒకసారి ఫారిన్ జర్నలిస్ట్ గంగానది తీరంలో ఒక వ్యక్తిని ఇలా అడిగాడు, వై ఈజ్ ఇండియా సో కాంప్లికేటెడ్? ఆ వ్యక్తి కేవలం చిరునవ్వు నవ్వుతూ, బికాస్ వీఆర్ నాట్ ఏ కంట్రీ, వీఆర్ ఏ సివిలైజేషన్. ఆ మాటతో జర్నలిస్ట్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఆ వ్యక్తి చెప్పిన మాట ఎంత లోతైనదో అర్థమవుతుంది. ఇండియా అనే పదం మొదటిగా పశ్చిమ దేశాల వారు ఇచ్చిన పేరు. సింధు నదిని వారు ఇండస్ రివర్ అని పిలిచేవారు. ఆ నదీ తీరంలో నివసించే ప్రజలను ఇండియన్స్ అని పిలవటం మొదలయ్యింది. కానీ మన దేశం పేరు మన భాషలో భారత్. మీరు దేశంలో ఎక్కడ ఉన్నా, అది మన రాజధాని ఢిల్లీ అయినా, పచ్చని అందాలతో అలరించే కేరళ అయినా, లేదా చరిత్రను ఒడిసి పట్టిన హైదరాబాద్ అయినా, మన మధ్య ఎప్పుడు ఒక బంధం ఉంటుంది. మనం మాట్లాడే మాట వేరు కావచ్చు, మనం తినే తిండి వేరు కావచ్చు, మనం పాటించే సంస్కృతి వేరు కావచ్చు, కానీ మన దేశం పట్ల మనకున్న అనుబంధం మాత్రం ఒక్కటే. మన భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రం కాదు, ఇది మానవ చరిత్రలో మరెక్కడా కనిపించని ఒక అద్భుతమైన ప్రయోగశాల. ఇక్కడ 2000 పైగా జాతులు కలిసి జీవిస్తూ ఉంటాయి. దాదాపుగా 1600కు పైగా భాషలు ఇక్కడ రోజు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అపారమైన వైవిధ్యం ఉన్నా కూడా మనమంతా ఒకే జెండా కింద గర్వంగా నిలబడగలుగుతున్నాం అంటే అది కేవలం అనుకోకుండా జరిగే విషయం కాదు. ప్రపంచానికి తెలియని భారతదేశం చరిత్రను తిరగరాస్తే ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని వెలిగించిన గడ్డ మనది. మన వారసత్వం ఎంత గొప్పదో ఒక్కసారి తెలుసుకుందాం. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన భారతదేశంలోనే ఉండేది. వైద్య శాస్త్ర పితామహుడు అని పిలువబడే సశ్రుతుడు శతాబ్దాల క్రితమే సర్జరీని ప్రపంచానికి పరిచయం చేశాడు. మ్యాథమెటిక్స్లో విప్లవం సృష్టించిన ఆర్యభట్ట మేధో సంపత్తి, ఇలాంటి అద్భుతమైన ఇన్నోవేషన్స్, అపారమైన నాలెడ్జ్కి పుట్టినిల్లు మన భారతదేశం. అయినా మన భారతదేశం నేడు ప్రపంచం ముందు డెవలప్డ్ దేశంగా కాకుండా కేవలం డెవలపింగ్ దేశంగా ఎందుకు పిలువబడుతుంది? ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు పరిగెడుతుంది. మరి ఈ ప్రపంచ పరుగులో మనం ఎక్కడ ఉన్నాం? మన దేశంలోనికి 5G ఇంటర్నెట్ వేగం అందుబాటులోనికి వచ్చింది, కానీ మన ఆలోచనలు, మన పనితీరు ఇప్పటికీ 2G వేగంతోనే ఆగిపోయిందా? న్యూ ఇన్నోవేషన్స్, న్యూ ఐడియాస్ అందిపుచ్చుకోవడంలో వెనకబడిపోతున్నామా? మనలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి నేను మారితేనే దేశం మారుతుంది నమ్మినప్పుడు మనమంతా కేవలం డెవలపింగ్ దేశ పౌరులుగా మిగిలిపోకుండా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించేలా టెక్నాలజీలో, ఇన్నోవేషన్స్లో ముందంజలో ఉంటాము. ముఖ్యంగా మన మార్పుతోనే దేశం యొక్క మార్పు మొదలవుతుంది. దేశం అంటే ఎవరు? ప్రభుత్వమా, సరిహద్దులా, లేక ప్రజలా? దేశం అనే పెద్ద యంత్రంలో మనమంతా ఒక చిన్న గేర్ లాంటి వాళ్ళం. ఒక్క గేర్ ఆగిపోయినా యంత్రం మొత్తం ఆగిపోతుంది. అశోకుడి గొప్ప సామ్రాజ్యం నుండి నేటి చంద్రయాన్ విజయం వరకు మన దేశం కథ ఎప్పుడూ ప్రకాశవంతంగా మారుతూనే ఉంది. మన దేశం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తుంది. ఎందుకంటే మన దేశం నమ్మకం మీద నిలబడుతుంది. దేశం అంటే నేను, నువ్వు, మనమంతా. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి.